భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో వైజాగ్ నుంచి వస్తున్న ప్రయాణికులకి ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టింది. అయితే విజయనగరానికి అతి దగ్గరగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి విజయనగరం నుంచి బస్సులు ఏమైనా ఉన్నాయా అన్న విషయం డిప్యూటీ వరలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించాం. మేడం, విజయనగరానికి అతి దగ్గరలో విమానాశ్రయం ఉంది. విమానాశ్రయం సంబంధించి ప్రభుత్వానికి మీరు ఎటువంటి ప్రతిపాదన కల్పించారా? బస్సులు కావాలి, ప్రయాణికులు అరకొరగా వస్తున్నారు అన్న విషయం పైన. అందరికీ నమస్కారం అండి. మొన్న ఆగస్టు 1వ తారీఖున మనకి ఎయిర్పోర్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి విశాఖపట్నం జిల్లా నుంచి 20 బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మన విజయనగరం జిల్లాకు సంబంధించి కూడా ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. అవి వచ్చాక మనం విజయనగరం జిల్లా నుంచి కూడా, విజయనగరం డిపో నుంచి కూడా బస్సులు ఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. కానీ బస్సులు అదేవిధంగా దానికి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్లు అవి ఇంకా ఎస్టాబ్లిష్ కావాల్సింది, కొంత సమయం పడుతుంది. మనకి వెహికల్స్ అలాట్మెంట్ అయినాక మనం ఇక్కడ ఆపరేషన్ మొదలు పెడతాం. ఏదైతే ఎలక్ట్రికల్ స్టేషన్స్ అంటున్నారు కదా, దాని గురించి ప్రతిపాదన గవర్నమెంట్ తో మాట్లాడే విధానంలో ఉన్నారా? ఆల్రెడీ ప్రపోజల్స్ సబ్మిట్ చేయడం జరిగిందండి. అప్రూవల్స్, బడ్జెట్, తర్వాత ఏమో ఇన్స్టాలేషన్, ఇదంతా కొంత టైం పడుతుంది. అవన్నీ అయినాక మనం ఆపరేషన్ చేయొచ్చు. అదే ఇంతవరకు వైజాగ్ అయితే రోడ్ కనెక్టివిటీ చేశారు మేడం. విజయనగరంకి అయితే ఎటువంటి రోడ్ కనెక్టివిటీస్ కూడా లేవని చెప్పుకోవచ్చు. దీనిపై ఏం చెప్తారు మేడం? మనకి ఇక్కడ విజయనగరం నుంచి శ్రీకాకుళంకి ఉందండి బస్సులకి సుమారుగా మనకి 15 బస్సులు ఉన్నాయి. అవి మనకి ఇప్పుడు నాతవలస మీదుగా వెళ్తున్నాయండి. భోగాపురంకి అయితే కనెక్టివిటీ లేదు. ఇప్పట్లోగా విజయనగరం నుంచి కూడా సర్వీసులు ప్రారంభించే ఆలోచనలో ఉంది గవర్నమెంట్, ఇటు డిపార్ట్మెంట్ కూడా. మీ డిపార్ట్మెంట్ మేమైతే రెడీగా ఉన్నామండి. కాకపోతే మనకి ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాలేషన్ అవ్వాలి, అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులు రావాలి. అవి వచ్చాక వెంటనే స్టార్ట్ చేస్తాం. ఏదైతే ఇంతవరకు చెప్పిన దాని ప్రకారము విజయనగరానికి సంబంధించి ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాలేషన్ చేయాలి, బస్సులు కూడా ప్రభుత్వం సమకూర్చాలి. అన్ని విధాలుగా మేము రెడీగా ఉన్నాము. ఎప్పటికైనా అతి త్వరలోనే కనెక్టివిటీ రోడ్స్ గమనించుకుంటూ మేము తొందరలోనే ఈ బస్సులు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయనగరం ఇటు బులి భారత్ నుంచి కూడా విమానయానకు సంబంధించి ప్రయాణికులకి సంబంధం ఉన్న బస్సులను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్పడం జరిగింది.